వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. వరంగల్ నగరంలో అరుదైన పండుగ జరుగుతోంది. సంక్రాంతి ముగ్గులతో పాటు జాతీయ స్థాయి ఖోఖో ఆటల పోటీలు వరంగల్ నగరంలో సందడి చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో జరిగే ఈ ఖోఖో ఆటల పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి వందలాది క్రీడాకారులు వరంగల్ నగరానికి చేరుకున్నారు. ఇప్పుడు మన ముందు ఖోఖో రాష్ట్ర అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి గారు మన ముందు ఉన్నారు. ఈ ఖోఖో ఆటల పోటీల గురించి వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు కాజీపేటలో అంగరంగ వైభవంగా ఆంధ్రాను మరిపించే విధంగా ఇక్కడ సంక్రాంతి పండుగ రోజు 50వ సీనియర్ నేషనల్ ఖోఖో జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి 1500 మంది బాలికలు ఇలా క్రీడాకారులు వచ్చారు. దానితో పాటు ఇవాళ 500 మంది టెక్నికల్ అఫీషియల్స్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ తెలంగాణలో కాజుపేటలో అన్ని రకాల అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఎవరు కూడా ఇంతవరకు సీనియర్ నేషన్ చేయలేదు. ఇంత పెద్ద ఎత్తున ఇండియాలో కూడా ఎవరు చేయలేదు. ఇలా మనమే తెలంగాణలో మనమే చేశాము. ఇలా నాకు కూడా చాలా గర్వకారణంగా ఉన్నది. ఈ ప్రాంతంలో ఇది క్రీడా గ్రామాలకు పరిమితము, గ్రామీణ క్రీడ కాబట్టి గ్రామీణ ప్రాంత యువతరం ముందుకు రావాలని ఆలోచన చేయాలని వాళ్ళ ఆలోచన మరిపించడం కోసము ఇలా డ్రగ్స్కు ఇలా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లకు అలవాటు పడతా ఉన్నారు. మత్తు పానీయాలకు అలవాటు పడతా ఉన్నారు. దాని నుండి దూరం చేయడం కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా స్పోర్ట్స్కు ఒక పెద్ద పీట వేశాడు. ఇలా మొదటి బడ్జెట్లోనే 300 కోట్ల రూపాయలు ఇలా కేటాయించడం జరిగింది. మన వరంగల్ జిల్లాలో కాజీపేటలో ముక్కుచెర్లలో ఇలా స్టేడియం నిర్మాణం జరిగింది. దాంతోపాటు ఒక స్పోర్ట్స్ స్కూల్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న మంత్రివర్యులు వాకాటి శ్రీహరి గారు వారు కూడా స్పోర్ట్స్ మంత్రి కావడం మనకు అదృష్టం. వారు ఈరోజు మనకు మంచి మినీ స్టేడియం కూడా, మనకి ఇండోర్ స్టేడియం కూడా 1,50,00,000 ఇస్తా అని చెప్పి ఇలా వాగ్దానం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ క్రీడ చాలా యాక్టివ్ గేమ్. ఇది ఈరోజు క్రికెట్ ఆడినా, ఇలా హాకీ ఆడినా, కబడ్డీ ఆడినా, వాలీబాల్ ఆడినా మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఈ ఆట ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. అందుకోసమే ఈ క్రీడ ప్రత్యేకంగా ఇలా మన తెలంగాణలో సీనియర్ నేషనల్ పెట్టడం జరిగింది. ఏం లేదు సార్, మీకు ఈ ఖోఖో క్రీడ అంటే ఎందుకంత ఇష్టం? దీని నుండే అందరూ నేర్చుకోవాలి. ఈ కిక్నెస్ నుంచే అందరూ ఆడాలి. కాబట్టి నేను కూడా ప్లేయర్ కాబట్టి ఈ క్రీడ మనకి ఇష్టము. నన్ను గౌరవించి 25 సంవత్సరాల నుంచి ఈ క్రీడ జిల్లా ప్రెసిడెంట్ చేశారు. 2 టర్ములు ఇలా రాష్ట్ర ప్రెసిడెంట్ చేశారు. ఇలా ఒలింపిక్ అసోసియేషన్ ఇలా సౌత్ జోన్ ప్రెసిడెంట్ చేశారు. కాబట్టి మనవంతు కర్తవ్యం, మనకి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుకోవాలి. మనకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఇక్కడ నేషనల్ చేయడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ రానున్న రోజులలో ఇంటర్నేషనల్ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేశారు కదా, వీళ్ళకు వచ్చిన వారికి వసతి కానీ మహిళల రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మా మనుషులే కాకుండా మా మనుషులు ఒక్కొక్కరు ముగ్గురు చొప్పున వసతి గృహం దగ్గర డే అండ్ నైట్ కాపలా కాస్తూ ఉన్నారు. దాంతోపాటు పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అన్ని మా పీటీస్ ఉన్నారు. మా ఇక్కడ అసోసియేషన్ ఉంది, రాష్ట్ర అసోసియేషన్ ఉంది. ఇంతమంది మధ్యలో వాళ్ళకు రక్షణ ఇచ్చుకుంటూ అన్ని ఇలా ట్రాన్స్పోర్ట్ అయింది, ఫుడ్ అయింది, ఇలా అకామిడేషన్ అయింది, అన్ని రకాల సదుపాయాలు చేస్తూ ఉన్నాం. ఇలా ఎలాంటి సంఘటనలు చిన్న ప్రాబ్లం వచ్చినా ఇక్కడ అంబులెన్స్ పెట్టాం. ఇక్కడ డాక్టర్ రోహిణి కాంట్రాక్ట్ తీసుకున్నాం. రోహిణి హాస్పిటల్లో ఇక్కడ మొత్తం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇలా అన్ని వసతులు కల్పించినాం. ఎలాంటి ప్రాబ్లం లేదు.